ఒక ఆవు గడ్డి మేయటానికి కాలువ దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక పాము దిగులుగా ఉండటం చూసి ఏమైంది నాగరాజా, అలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి ఆ పాము ఏమని చెప్పను గోమాత, నా కష్టాలు తినడానికి తిండి లేదు, నేను ఆహారం తిని 2 రోజులైంది అని అంటుంది. అప్పుడు ఆవు అయ్యో, అందుకే అంత నీరసంగా ఉన్నావు. నేను రోజు కాల్వ అవతలకు వెళ్తుంటాను. అక్కడ చాలా కప్పలుంటాయి. నువ్వు నా కొమ్ములని చుట్టుకొని కూర్చో. అక్కడికి వచ్చి నువ్వు కప్పలని తినొచ్చు. ఆవు కొమ్ముల మీద చుట్టుకొని కూర్చోగానే ఆ కాల్వలోకి తీసుకెళ్తుంది. పాము కప్పల్ని తినగానే ఆవు మళ్ళీ యువతల ఒడ్డుకు చేరుస్తుంది. అలా కొద్ది రోజులు గడిచేసరికి పాము నీరసం పోయి బలంగా తయారవుతుంది. అప్పటి నుంచి పాము ఆవు మీద పెత్తనం చేయడం మొదలు పెడుతుంది. ఆవు కొంచెం లేట్గా వస్తే ఇంత లేట్ అయ్యింది అనేది. సాయంత్రం కాగానే ఆవు ఇంకా వెళ్దాం అంటే ఏమిటి అంత తొందర నీకు? నాకు చికాకు తెప్పించావంటే నీకు కాటేసి చంపేస్తాను అని బెదిరించేది. అప్పుడు ఆవు ఈ పాము పీడ ఎలా అన్నా వదిలించుకోవాలని వాళ్ళని అనుకుంది. తర్వాత ఒకరోజు నాగరాజా, ఎన్ని రోజులని కప్పలను తింటూ ఉంటావు? నా యజమాని ఇంట్లో ఒక కోడి ఉంది. అది రోజు గుడ్లు పెడుతూ ఉంటుంది. నువ్వు మా ఇంటికి వచ్చావంటే ఆ గుడ్లన్నీ తినొచ్చు అని ఆవు అనగానే అయ్యో, మీ యజమాని చూస్తే నన్ను చంపేస్తాడు అని పాము అంటుంది. అప్పుడు ఆవు రోజు మా యజమాని సాయంత్రం పాలమ్మటానికి ఊళ్ళకు వెళ్తాడు. అప్పుడు నువ్వు వచ్చి గుడ్లు తినే అని చెప్తుంది. పాము సరే అని ఒప్పుకుంటుంది. ఆ రోజు మరుసటి రోజు పాము మెల్లగా కోళ్ళగూటి దగ్గరికి రాగానే కోడి పెద్దగా అరుస్తుంది. కోడి అరుపులు విన్న యజమాని కర్ర తీసుకొని వచ్చి పామును కొట్టి చంపేస్తాడు. ఇంటి బయట నిలబడి ఇదంతా చూస్తున్న ఆవు మాత్రం యజమాని ఇంట్లో ఉండడు అని అబద్ధం చెప్పడం తప్పైనా సరే పాము పీడ వదిలించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.